హాయ్ అండి, సంపూర్ణ వ్లాగ్స్కి స్వాగతం. మా అన్నయ్య కూతురు పెళ్ళికి వెళ్ళారని చెప్పాను కదండి. అప్పుడు కొంచెము ఆర్నమెంట్స్ కొనుక్కున్నానండి. ఒక హారం ఒకటి, కమ్మలు ఒకటి కొనుక్కున్నాను. ఇదిగోండి, ఈ హారము కొన్నాడండి మా అబ్బాయి. ఇది లక్ష్మీ కాసుల హారం అండి. అంటే ఎప్పటి నుంచో నేను అంటున్నాను, కొంచెం ఇట్లా పెద్దది లాంగ్ చైన్ లక్ష్మీ హారం ఒకటి కొనుక్కోవాలి అని చెప్పానని. సరేనమ్మా, మీ అన్నయ్య కూతురు పెళ్ళికి వెళ్తానంటున్నావు కదా, సరే కొనుక్కొచ్చుకుందాము అని చెప్పానని షాప్కి తీసుకెళ్ళాడు. మా ఇంటి పక్కనే కొత్తగా ఓపెన్ చేశారండి షాపు. ఆ షాప్లో కొనుక్కొచ్చుకున్నాను. చాలా బాగుందండి. నేను పెళ్ళికి వేసుకుంటే అందరూ కూడా ఎక్కడ కొన్నారు, చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పానన్నారు. చెప్పేట్లు మా ఇంటి పక్కనే షాప్లో కొన్నానని. అలానే ఎప్పుడు కూడా నా వీడియోస్ మీరు చూస్తూ ఉంటారండి. చెవులకి రాళ్ళ కమ్మలు కానీ ఏవి పెట్టుకోనండి, ఒట్టి బంగారం ఉండే కమ్మలే పెట్టుకుంటాను. కానీ మొన్న షాపుకు వెళ్ళినప్పుడు ఈ కమ్మలు చాలా బాగున్నాయి. ఇంకా మా పిల్లలు అన్నారు, అమ్మ ఈ కమ్మలు చాలా బాగున్నాయి, నీకు బాగుంటాయి, తీసుకోమ్మా అని చెప్పానన్నారు. సరే అని చెప్పని తీసుకున్నాను. చెవులకు పెట్టుకుంటే చాలా అందంగా అనిపించాయి నాకు. సరే, ఇంకా ఫంక్షన్ అయిపోయి వచ్చిన తర్వాత చెప్పా, ఊరికి ఇవి బాగున్నాయి కొనుక్కో అంటాం కాదమ్మా, నాకు ఇలాంటివి బంగారు కమ్మలు కావాలని చెప్పి టెండర్ పెట్టానండి మా పిల్లలకి. ఇప్పుడు బంగారం ఎక్కువ రేటు ఉంది కదా, చూసి కొని పెడదాంలే అమ్మా అని చెప్పాను అన్నారండి. ఇదిగోండి, ఇలా వేసుకున్నాను. కానీ చాలా అందం అనిపించిందండి, నాకు చాలా బాగుంది అనిపించింది. అయితే మామూలు శారీ కాబట్టి అలా ఉంది. పట్టు శారీస్ మీద చాలా అందంగా ఉందండి ఈ హారం వేసుకుంటే. అలానే ఈ చెవులో కూడా ఇట్లా పెట్టుకున్నాను చూడండి, ఎంత అందంగా ఉన్నాయంటే చెవులు నిండుగా అంత అందంగా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళేనండి పెళ్ళిలో మాత్రం. ఇది ప్రైజ్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. అలానే ఇవి కూడా ప్రైజ్ ఎంత ఉంటాయో గెస్ చేయండి. తర్వాత ఈ ప్రైజ్ ఎంతో నేను కామెంట్లో తెలియచేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.